నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలు, పరిశుద్ధ స్థలం కావాలి. ఎందుకు పరిశుద్ధ స్థలము? ఏ వస్తువు తయారు చేయాలన్నా ఒక చోటు కావాలి. ఏ వస్తువు అమ్మాలన్నా ఒక చోటు కావాలి. తయారు చేయటానికి చోటు కావాలి, అమ్మటానికి చోటు కావాలి, కొనుక్కొని రావటానికి ఒక చోటు కావాలి. మానవులైన మనము కూడా ఆహారం తినటానికి, ఒక కుటుంబం నివసించటానికి ఒక ఇల్లు కావాలి. ఇల్లు లేకపోతే ఆ కుటుంబము ఎక్కడా నివసించలేదు, ఎక్కడా ఉండలేదు. ఒక కొట్టో లేకపోతే ఒక ఆఫీసో అనేది లేకపోతే అక్కడ పనులు జరగవు. ఈరోజు మనందరం బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటున్నాము, అవసరానికి తీసుకొని వస్తున్నాము అంటే అదొక చోటు. ఆ డబ్బులకు ఒక ప్రత్యేకమైన చోటు అది. అక్కడ మన డబ్బు క్షేమంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క సంఘము తయారు కావాలి అంటే దేవుడు కూడా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని చూడండి, నాకు ఒక పరిశుద్ధమైన మందిరాన్ని కట్టండి అని చెబుతా ఉన్నాడు. ఎందుకు? మందిరంలోనికి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధించటం, వాక్య వినటం, ఒకరి బాధల కొరకు ఒకరు మొరపెట్టటము, ఐక్యతగా ఉండటము, కుల మత అనే భేదాలు లేకుండా, రంగులనే భేదాలు లేకుండా అందరూ దేవుని పిల్లలని నిరూపణ కావటానికి ఇక్కడికి వస్తాము. హల్లెలూయా. నాకు ఒక స్థలాన్ని నియమించండి, నేను వారిలో నివసించాలి, వారితో మాట్లాడాలి, వాళ్ళని పరిశుద్ధపరచాలి. పుటమ వేయబడినట్లుగా వారిని నేను పుటమ వేయాలి ఆ మందిరంలో. మనం అందరం ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మన పాపాన్ని ఒప్పింప చేయటము, మనల్ని తాకటం అనేది ఎక్కడ జరుగుతుందయ్యా అంటే పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం అనేది ఒక చోటు కావాలి మనకి. లేకపోతే ఎక్కడ ఆరాధన చేస్తాం, ఎక్కడ ఆరాధన చేయం. అందుకనే దేవుడు అడిగినాడు. అంటే మందిరం ఎంత విలువైనది, ఇంపార్టెంట్ అయినది అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలాంటి మందిర విషయంలో ఆ రోజు ఎవరు నిర్ణయం తీసుకున్నారు, వారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో నేను చెప్తాను కొన్ని మాటలు. దేవుడు ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన తర్వాత, కనాను దేశానికి వచ్చి నాటిన తర్వాత కాలం గడిచే కొద్దీ న్యాయాధిపతులను నియమించినాడు. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత వాళ్ళకి రాజులో కావాలి అంటే రాజును నియమించాడు. ఆయనే మొట్టమొదటి రాజు, కీష్ కుమారుడైన సౌలు. ఆయన నియమించిన తర్వాత ఆ రాజుగారికి కొంతకాలం బాగానే చేశాడు. తర్వాత దేవుడు చెప్పింది తప్ప అన్నీ చేస్తాడు ఆయన. ఆ రాజుగారిని కొట్టేసి యెష్షయి 8వ కుమారుడైన దావీదును దేవుడు ఎంపిక చేసుకుంటాడు. హల్లెలూయా. ఈ రాజుగారిని దేవుడు హెచ్చించి ఘనమైన స్థానంలో ఉంచి ఒక రేంజ్లో ఉంచిన తర్వాత బాగా చికెన్ మాంసం వండుకొని తిని నిద్రపోయి లేవటం చేయలా, అది చేయకూడదు. కొంతమందికి దీవెన ఎక్కువైన తర్వాత పెరుగుద్దమ్మా, కొంతమందికి దీవెన ఎక్కువైన తర్వాత పెరుగుతాయి, కొంతమందికి దీవెన లేనప్పుడు భయం వస్తుంది. ఈ రాజుగారు ఎవరి మీదకు పోయినా ఓడిపోవాలి ఆ వ్యక్తి, అంతే. ఆ విధంగా దేవుడు పనిచేశాడు. ఒకరోజు ఈ రాజుగారు ఒక ప్రవక్తను పిలిపించాడు, పాస్టర్ గారిని పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనములు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి పిలిపించాడా? ప్రవక్తని ఇంటికి పిలిపించాడా? పిలిపించాడు. రాజైనంత మాత్రాన అహంకారంతో గర్వంతో ఉండేవాడు కాదు. ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని పాటించేవాడు.
మరి సౌలు రాజు ఏం చేసేవాడు అంటే ప్రవక్తతో అవసరం లేదులే, నేనే బలిస్తానేవాడు. నాతాన్ అనే ప్రవక్తను పిలిపించామంటున్నాడు, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు ఉంటుండగా దేవుని మందసం డేరాలో నిలిచి ఉన్నది అనగా, అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేనాడో దిక్కులేనోడిని, పశువులు గొర్రెల కాసుకుంటూ అడవుల్లో తిరిగి ఇళ్లలో ఎన్నిక లేని వాడని, ఘనమైనోడిని కాదు, పేరు ప్రతిష్టత లేనోడిని కాదు. నన్ను గొర్రెల దొడ్డిలో నుండి పిలిచి ఇజ్రాయేలు మంద నా చేతికి అప్పగించి సింహాసనాన్ని ఇచ్చిందే గాక దేవదారు మ్రానుతో కట్టబడిన నగరనే నాకు అప్పగించినావు. ఆ నగర్లో ఘనంగా నన్ను ఉంచినావు. నేను ఎక్కడికి పోయినా నాకు విజయం ఇచ్చినావు. కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తూ ఉందంటే, నా సుఖ సంతోషాలు, నా ఆనందాలే, నా పేరు ప్రతిష్ఠితులే చూసుకోవాలనిపించట్లా. ఏమనిపిస్తూ ఉన్నది అంటే, పైన ఉండాల్సిన ఆయనే మందిరం ఏమో కింద ఉంది, ఒక చోటు లేక నేనేమో ఆ రేంజ్లో ఉన్నా. నాకు ఇది నచ్చట్లా, నాకు ఇది సంతోషంగా ఆనందంగా లేదు. నువ్వు లేకపోతే నేను లేను, నీ మందిరం లేకపోతే నేను లేను, నీ వాక్కు నీ మాట లేకపోతే నేను లేను. కాబట్టి నా జీవితంలో నీకు ఇంపార్టెంట్ ఇస్తున్నాను, ప్రజలందరూ ఆరాధించటానికి, రావటానికి, నిన్ను మహిమపరచడానికి ఒక స్థలం కావాలి, నిబంధన మందసం పెట్టడానికి అన్న ఆలోచన కలిగి ప్రవక్తకి చెప్పాడు. హల్లెలూయా. ఈ ప్రవక్త వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడికి చెబుతున్నాడు, అయ్యా దావీదు రాజు గారు ఈ మాట అంటున్నాడు, మందిరం కట్టాలన్న ఆలోచన కలిగిందంట. ఆలోచనే కలిగిందంట. ఆ రోజులు ఎవరికి రాల ఆలోచన? దేవుని విషయంలో నువ్వు తీసుకునే క్రొత్త ఆలోచన ఎలా ఉండాలో తెలుసా? దేవుని పరిచర్య మీద, దేవుని సంఘం మీద, దేవుని మందిరం మీద నువ్వు తీసుకునే ఆలోచన ఎలా ఉండాలి అంటే, ఎవరికి రానంత మంచి ఆలోచన తీసుకోవాలి భక్తి విషయం అంటే. నాతాను ప్రవక్త వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన మనసులో మాట ఇదయ్యా నాకు చెప్పాడు, మరి నువ్వేమంటావు అని అడిగాడు. దేవుడు అన్నాడు అప్పుడు, అసలు నేనే మందిరం కట్టనని ఎవరిని అనలా. ఇజ్రాయేలు ప్రజలతో నేను ఎవరితో చెప్పలా. కానీ నా పరిచర్య నిమిత్తం, నా ప్రజల క్షేమం నిమిత్తమో ఒక చోటు, ఒక మందిరం, ఒక నివాసం ఉంటే బాగుంటుందని నువ్వు ఆలోచించిన ఆలోచన ఉన్నదే నాకు చాలా బాగా నచ్చింది అన్నాడు దేవుడు. హల్లెలూయా. మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఇంకా మందిరం గట్లా యాక్షన్లోకి దిగలా, ఆ ఆలోచనే వచ్చింది. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 16 వచనం, 7:16 2 సమూయేలు గ్రంథం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము. ఎందుకంట? ఎందుకు తీసుకున్న ఒక్క నిర్ణయానికి దేవుడు చూడు ఏ టైపులో దీవిస్తుండ అతన్ని. నువ్వు తీసుకున్న నిర్ణయము, నీ సింహాసనాన్ని ఈ భూమి ఉన్నంత వరకు ఉంచబోతున్నానంట దేవుడు. నీ సంతానాన్ని హెచ్చిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. దావీదు ఎప్పుడు ఒక దీపంలాగా సింహాసనం అతనికి ఉండాలి అంటున్నాడు దేవుడు. ఏమిటి ఒక నిర్ణయం ఇంత స్థాయికి ఒక మనుషుని తీసుకొని పోద్దా? భూమి ఉన్నంత వరకు రాజ్యం ఉంటుందా, అధికారం ఉంటుందా, పాలన ఉంటుందా, పెత్తనం ఉంటుందా? దావీదుకి ఇచ్చినాడు దేవుడు. ఎందుకు అంటే అతను తీసుకున్న నిర్ణయం అంత గొప్పది. భక్తి విషయంలో ఎప్పుడు మనకి మన సొంత నిర్ణయాలు తీసుకోవటమే కాదు, భక్తి విషయంలో ఎప్పుడు మన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవటమే కాదు, మన కుటుంబ నిర్ణయాలు తీసుకోవటమే కాదు, దేవునికి సంబంధించిన నిర్ణయాలు ఏదైతే నువ్వు తీసుకుంటావో దాని వెనక ఒక గొప్ప బ్లెస్సింగ్, దీవెన ఆధారపడి ఉన్నది అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పరిపాలనకి మనుషులు చంపుతున్నారు. సింహాసనం కోసం 5 సంవత్సరాలే పరిపాలన, దానికోసమే ఎన్నో లంచాలు, మనుషులను చంపటాలు ఇవి చేస్తారు. మరి ఆయనకు ఒక్క నిర్ణయానికే భూమి ఉన్నంత వరకు నీవే అధికారివి. హల్లెలూయా. ఎవరిచ్చారు ఈ మాట?
ఎవరిచ్చారు ఈ మాట? దేవుడిచ్చాడు. కాబట్టి భక్తి విషయంలో మనం తీసుకున్న నిర్ణయం ఎలా ఉండాలంటే, అందరి క్షేమము కోరి, అందరూ బాగుపడాలి, అందరూ రక్షించబడాలి, అందరూ దేవుణ్ణి ఆరాధించాలి, ఈ ప్రపంచము ఈ ప్రాంతము దేవుని చేత పట్టబడి ఆయన సన్నిధిలో అలా ఉండి ఆయన స్తుతించాలన్న ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఆ వ్యక్తి నిర్ణయాన్ని మెచ్చుతాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మన సొంత పనులే కాకుండా ఈ వ్యక్తికి స్వార్థ జీవితం రక్షించబడతాడే అన్న ఆలోచన మంచిది. ఈ వ్యక్తిని మందిరానికి నడిపిస్తే బాగుంటుంది అన్న ఆలోచన మంచిది. ఎవరు ఎప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. దేవునికి సంబంధించిన నిర్ణయాలు కాస్త తీసుకోవాలి మనం. ఆ రోజుల్లో ఈయనకు వచ్చింది ఆలోచన, అందుకే దేవుడు మెచ్చాడు, దేవుడికి ఇష్టమయ్యాడు. నా హృదయానుసారుడు, నా హృదయంలో ఏముంటుందో ఆయనకు తెలుసు. నేను చెప్పింది చేస్తాడు. దావీదుకు నేనంటే భయపడేవాడు. చూసావా, అంతమంది ప్రజలలో లేని, అంతమంది ప్రజలకి రాని ఒక మంచి నిర్ణయం ద్వారా కుటుంబాన్ని ఎంత దీవించే స్థాయిలో పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. ఇప్పుడు వచ్చే నిర్ణయాలు ఎలాగుంటాయి అనుకున్నాం? ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారమ్మా రీల్ చేయటానికి. విచిత్రమైన రీల్స్ చేస్తూ ఉన్నారు పాపులారిటీ పెరగటానికి. యాడ్ నుంచి వస్తున్న వీళ్ళకి ఈ ఆలోచన, ఈ తలంపులు దెయ్యం ఇస్తున్నాడు. దేవుడిచ్చేది 10 మంది మంచి కొరకు, దెయ్యం ఇచ్చేది 10 మంది నాశనం చేయటం కొరకు. కామెడీలో కూడా విచిత్రమైన కామెడీలు, తిట్టుకోటాలు కూడా విచిత్రమైన తిట్టుకోటాలు. ఏమిటి ప్రపంచం ఇలా అయిపోయినదే? సృష్టించిన దేవుడు, కన్న దేవుడు, ఆహారం పెడుతున్న దేవుడు, జ్ఞానం ఇచ్చిన దేవుడు వీళ్ళకి గుర్తు రాకుండా వీళ్ళ సొంత నిర్ణయాలతో సంతోషపడుతూ ఆనందిస్తున్నారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముందో ఒకసారి ఆలోచన. నిన్ను సృష్టించిన దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? అర్థమైందా? మనం సృష్టించిన దేవుడి కోసం మనం ఏం చేయగలుగుతున్నామమ్మా? ఏం చేయగలుగుతున్నాం? ఒక నిర్ణయం చెప్పండి. మన కోసం దేవుడు ఏం చేశాడంటే ప్రాణం ఇచ్చాడు. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఆ రోజు పండగ చేసుకుంటున్నాం లేదా? ఆ రోజు ఏం చేస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు. 7 మాటలు కూడా చెప్పుకున్నాం. ఆమెన్ అయిపోయింది. 7గురికి 7 మాటలు ఆమెన్ అయిపోయింది. ఏమో రెండో రోజు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మైకు పట్టుకొని ఇరగ చెప్పినవుగా మన ఇంటికి పోయేది మళ్ళీ అట్ట ప్రవర్తిస్తావేంది? చెప్పు. అసలు యేసయ్య మన కోసం ఎంత శిక్ష అనుభవించిండో తెలుసా? మైకి తీసుకుంది 7 మాటలుగా. మరి అందరూ వాక్యం చెప్పేవాళ్ళు ఉంటే మంచిదే, ఎందుకంటే ప్రకటించేవాళ్ళు లేకపోతే ఎవరు విశ్వసించరు. ప్రకటించేవాళ్ళు మెయిన్ ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. కానీ ప్రకటించే వ్యక్తి ఎలాగుండాలి? ఎదుటి వ్యక్తికి బోధించే నీవు బోధించుకోవా అంటుంది వాక్యం. అంటే నాకు నేను బోధించుకొని బలిపీఠం మీదకి వచ్చి చెప్పాలి వాక్యం. మందిరం విషయం మీద, వాక్యం విషయం మీద నలుగురికి వాక్యం చెప్పి దేవుని వైపు నడిపించాలని తపన, ఆలోచన, ఇంట్రెస్ట్ నీకు కలిగి ఉంటే దేవుడు ఇస్తాడు ఆ మాటని. నేను కూడా చెప్పాలని ఆశ ఉంది, కానీ బియ్యం గడంగానే అన్నం అయిద్దా? గ్యాస్ మీద పెట్టాలిగా, వేచి ఉండాలిగా. మరి శరీరానికి కష్టం ఉండకూడదు, అక్కడ నిలబడి నేను స్పీకర్ని అనిపించుకోవాలి అంటే చెప్పు. కష్టపడకపోతే ఎట్లా? ఈయనేంటి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు? నా మందిరం సమస్త జనులకు ప్రార్థన చేయటానికి స్థలం కావాలన్న నిర్ణయం ఒకటి తీసుకున్నాడు ఆయన. చూసావు ఎంత గొప్ప నిర్ణయం అది. ఈ నిర్ణయం దేవుడు ఇష్టపడ్డాడు అంటే నిర్ణయాలలో కూడా దేవుడు దీవెన గొప్పగా ఉంటుంది, అత్యున్నతముగా ఉంటుంది, భూమి ఉన్నంత వరకు ఉంటుంది, తరతరాలు ఉంటుంది. ఆయన మాట తప్పనివాడు. అంటే ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు బిడ్డల కోసమే కదా సమస్తం చేసేది. వాళ్ళు బాగుండాలి, గొప్ప స్థానంలో ఉండాలనిగా చేసేదాన్ని. మరి వాళ్ళు బాగుండాలంటే, తరాలు బాగుండాలంటే మనం ఏం చేయాలంటే పేదవాళ్ళ నోళ్ళు కొట్టి ఆస్తులు మొత్తం వాళ్ళకి ఏర్పాటు చేసి ఫ్లాట్లు కొని పెట్టాలి. తరతరాలు ఇది నా తరగకూడదని. ఇంక ఇప్పుడు వీళ్ళకి కష్టం తెలియదుగా, కష్టం తెలియదు కదా, వీళ్ళకి సుఖమే కదా. కాబట్టి పుట్టినరోజు అని రోడ్డుకు జనాలు తిరుగుతున్నప్పుడు 12 గంటలకు బైక్ అడ్డం పెట్టి పుట్టినరోజు టపాకాయలు వెలుగుతుండేది 12ంటికి. ఈ స్నేహితులు వస్తారు, మా వాడు పుట్టినరోజు అంటారు, వాడు మొఖం మొత్తం కొట్టి ఆ మొఖాన్ని తీసి దానిలో ముంచి లేపుతురు. అది పుట్టినరోజు అయిపోయింది పో. కష్టం తెలియనోడు చేతికి తాళం ఇస్తే ఇంతే ఉంటుంది.
ఈ నిర్ణయం వల్ల ఒక్కడికి ఉపయోగం ఉందా? నేను అడుగుతున్నా, చెప్పు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. జ్ఞానం నేర్పకపోతే ఇది వింటానే తయారవుతారు. వీళ్ళే పోయి పోస్తుండే ఆ మూతికి. తినటానికి ఇచ్చిన దాన్ని మూతికి పోస్తా. అసలు ఏం జ్ఞానం? మనిషి ఎట్లా తయారవుతాడు? సేవను చూసి నేర్చుకోమన్నాడు. సోమరే, నన్ను పట్టుకుని సోమర అంటాం. మరి సోమరే కేక్ ఎందుకు? నెత్తికా నోట్లోకా? ఒళ్ళంతా పూస్తుండే. చీమలు కొట్టమనే, ఈగలు ఆలమనే. కేక్ ఎందుకు పెట్టాడంటే, నాయనా ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను కాచి కాపాడాడు, వచ్చే సంవత్సరాలు కూడా ఈ కేక్ లాగా తీయగా ఉండాలి నీ జీవితం అంటానికి సూచనగా, పండగగా, సంతోషంగా అది ఇచ్చాం. అరే తీపి ఎందుకు ఇచ్చిండో కూడా తెలియదాయా? అందుకే నేను అడుగుతున్నా, నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలాంటిది అంటే, నలుగురిని బాగు చేసేటట్లు ఉండాలి, నలుగురిని రక్షించేటట్లుగా ఉండాలి, ప్రార్థన మందిరంలోనికి నడిపించేటట్లుగా ఉండాలి. కానీ నలుగురిని పాడు చేసి చెడగొట్టి మేము కూడా ఇది పాటిస్తే ఎలా ఉంటుంది? ఎవరో ఒకళ్ళు చేశారు, ఇది అందరూ పాటిస్తున్నారు. స్నేహితులు ఎవరో ఒకళ్ళకి ఆలోచన వచ్చింది, మిగిలిన కూడా పాటిస్తున్నారు ఇవే. వీళ్ళ అలంకరణ బాగుంది, నేను కూడా ఇలా చేస్తే బాగుండు. ఇలా కోను బాగుంది, నేను కూడా ఇలా చేస్తే బాగుండు. అది ఏందో మనం చెయ్యి మొత్తం పెడుతున్నారు. ఈ మధ్య టాటూలు వచ్చినాయి, ఆడపిల్లలు కూడా ఫ్యాషన్. నేను అడుగుతున్నా, ఈ నిర్ణయం వల్ల ఒక్కళ్ళన్నా బాగుపడతారా? దురలవాట్ల నుంచి విడిపించబడతారా? కానీ దావీదు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో తెలుసా? యెహోవాకు ఒక మందిరం కట్టించేంత వరకు నా కన్నులకు కునికిపాటు రానేను, నా మంచం మీదకి నేను ఎక్కను అంటున్నాడు ఆయన. అంటే తీసుకున్న నిర్ణయం అంత బలంగా తీసుకున్నాడు. ప్రభువా ఈరోజు నేను మందిరానికి వస్తా, ఈ సంవత్సరం మొత్తం వస్తాను, చెయ్యెత్తాం, అయిపోయింది. రెండో రోజే డౌన్. అమ్మ ఏందమ్మా అంత గట్టిగా చెబుతీవిగా, మందిరంలో ఉండి సంవత్సరం మొత్తం మందిరానికి వస్తా, పరిచయం చేస్తా అని. రెండో రోజు ఎందుకు కనపడలేదమ్మా అంటే, ఇంకేం కనపడేది నాయన, ఆయన ఏం చేసిండు నాకు అంటుండే. మరి ఎందుకు ఇచ్చిన మాట? తీర్మానం తీసుకుని ఎట్టుండా తెలుసా? నెరవేర్చేటట్టు ఉండాలి. దేవుడు అన్నాడు, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే, సరైందే, కరెక్ట్గానే తీసుకున్నా. ఈ ప్రజల్లో ఎవరికి పుట్టని ఆలోచన, ఎవరికి రాని ఆలోచన నీకే వచ్చింది గనక నీ సంతానాన్నే తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడతాను, అంటే సింహాసనం మీద కూర్చోబెడతాను, నువ్వే ఏలకే పో అన్నాడు. అదే మనం కూడా వస్తే మనల్ని కూడా పెట్టేవాడే ఏదో ఒక స్థానంలో. అందుకే మందిరం సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి. ఆమెనంటూ ఉరుగుతుండ్రే. మందిరం విషయంలో నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుడు బ్లెస్సింగ్ చూడు. ఈ ప్రపంచంలో ఎవరి గర్భాన పుట్టని తెలివైన కుమారుణ్ణి నీకే ఇస్తున్నా పో అన్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయం దావీదులాగా ఉంటే, నా పరిచర్య నిమిత్తమో, నా సంఘము నిమిత్తమో, ప్రార్థన నిమిత్తమో, మందిరము నిమిత్తమో ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకుంటే, ఇంకా చేయలా, తీసుకున్నాడు. ఆ ఆలోచన మెచ్చింది. ఎవడేం చేశాడు? ఆమేన్ అన్నాడు. సొలొమోను వస్తుండ, పో ప్రపంచంలో తెలివైన కుమారుడు అన్నాడు. అంతేకాదు, మందిరం ఆయన కడతాడు. డబ్బులు కూడా ఎట్లా ఇస్తున్నాను తెలుసా? వెండి కూడా ఎన్నిక రానంత ఇస్తున్నా పో. ఆ రేంజ్లో దీవిచ్చాడు ఆ కుటుంబాన్ని. యేసుక్రీస్తు వారు ఆ వంశంలో పుట్టాడు, సింహాసనం మీద ఆయనే ఉన్నాడు. దావీదు ఇంకా ఏలికగానే ఉన్నాడు. ఆయన మాట తప్పడు. హల్లెలూయా. మొదట తీసుకున్న మందిరం నిమిత్తం ఒక స్థలం కావాలి అని నిర్ణయం తీసుకుంటేనే అంత కార్యాలు జరిగినాయి. అర్థమైందా? చూడు, ఆ వంశం చూడు అట్లా దీవించబడ్డదు. తల్లిదండ్రులు కోరుకోవాలి, నా బిడ్డ జ్ఞానవంతురాలుగా ఉండి సంవత్సరాలు తరబడి తరతరాలకి ఒక వెలుగుగా, జ్ఞానవంతుడిగా, జ్ఞానవంతురాలుగా, ఒక సాక్షిగా ఉండాలని కోరుకోవాలి. సొలొమోను రాసినయేగా మనం చదువుకుంటున్నాం, దావీదు చేసినయేగా మనం చదువుకుంటున్నాం. అంటే మనుషులు లేరు, ఇచ్చిన వాగ్దానం మాత్రం అలాగనే ఉంది. యెహోవాకి నేను ఒక మందిరం కట్టాలన్న తీసుకున్న నిర్ణయమో ఆ వంశంలో పరాక్రమవంతులైన రాజులను, జ్ఞానవంతులైన రాజులను లేపిండట్లా. ఒక ఆసా వచ్చాడు, ఒక హిజ్కియా వచ్చాడు, ఒక యెహోషాపాతు వచ్చాడు, ఒక సొలొమోను వచ్చాడు, ఒక యెషయా వచ్చాడు. ఎంత అద్భుతాలు జరిగినాయో తెలుసు ఆ కుటుంబంలో. అందుకని భక్తిలో మీరు కూడా నిర్ణయాలు తీసుకోండి అమ్మా, బ్లెస్సింగ్ సంతానానికి వస్తాయి. హల్లెలూయా.
మొదట ఒక మంచి నిర్ణయం మందిరం విషయంలో తీసుకున్నందుకు ఇచ్చాడు బ్లెస్సింగ్ అన్న. లూకా సువార్త 7వ అధ్యాయము 3 నుంచి చదవండి. ఆ శతాధిపతి ఇంట్లో పనోళ్ళు ఉన్నారు. ఆ పనివాడికి రోగం వచ్చింది. ఒక సమయాన ఒక రోగం వచ్చింది. ఇప్పుడు పెద్దలు వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. పెద్దలు వచ్చి అంటారు, ప్రభువా, ఒక శతాధిపతి ఇంటిలో పని చేస్తున్న పనివాడికి ఆరోగ్యం బాగలేదు, రోగిష్ఠుడయ్యాడు. అందుకని మమ్మల్ని పంపించాడు, నువ్వు వచ్చి ఆయన స్వస్థపరుచు అని అని ఏమంటున్నారు అక్కడ? ఆగు, అక్కడ చెప్పి ఏమంటున్నారు? నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు అంట. అంటే అర్థం ఏంటి? ఎందుకు అర్హుడు? ఏం చేసిండు ఆయన? నేను అడుగుతున్నా, ఒక కార్యం జరగాలంటే ఏదో ఒక అర్హత సాధించాలి కదా. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు అర్హుడు, నువ్వు రావాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే, ఇంకా కుదరదంటున్నారు వాళ్ళు. మనం ఎట్లా అడుగుతుంది? దేవుడు, అయ్యా నీ చిత్తం అయితే చేయ్యా, అయ్యా నీకు ఇష్టమైతే ఇయ్యా అని మనం అడుగుతాం. వాళ్ళు ఏమంటున్నారు అనుకున్నావు? నువ్వు చేయాల్సిందే, తప్పదు, ఆయన అర్హుడు అంటున్నారు. ఏందయ్యా అర్హత? అంత ఖచ్చితంగా అతని పక్షాన్ని వీళ్ళు మాట్లాడుతున్నారో, అంత ఖచ్చితంగా దేవుని అంటున్నారో, అతడు అర్హుడు, అతడు పాస్ అయ్యాడు, అతడు పట్ల నీవి కార్యం చేయాల్సిందే అంటున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏమన్నాలా? దేవుడు ఏమన్నాలా? మీరు మీ ఇష్టం అంతా నా ఇష్టం అనాలిగా. బతిలాడుకోవాలి కానీ అర్హుడు అంటున్నారంటే ఏ అర్హత సాధించాడు? ఇప్పుడు చదువు. అతడు మన జనులను ప్రేమించి మనకి సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి, అదంట సంగతి. దేవుని సంఘం అంటే ఏంటి అర్థం? క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము. ఒక అవయవం బాధపడుతుంటే ఇంకొక అవయవం నవ్వదో, నీకు బాగానే ఉందిలే అని ఇది కూడా బాధపడు. వేలు బాధపడుతుంటే శరీరం మొత్తం ఏం చేస్తుంది? బాధపడతానే ఉంటుంది. అంతేగాని నీతో నాకు సంబంధం లేదు అనొచ్చా? సంఘంలో కూడా అంతే. ఒకళ్ళ బాధలో ఉన్నా, ఒకళ్ళ రోగంలో ఉన్నా, ఒకళ్ళ దుఃఖంలో ఉన్నా, ఒకళ్ళ రాకపోయినా, ఒకళ్ళ ప్రమాదం వచ్చినా సంఘ బిడ్డలుగా మనందరం బాధపడి వారి కొరకు మొరపెట్టాలి. అందుకని ఆయన ఏం చేసిండో తెలుసా? ఈ ప్రజలందరికీ ఒక మందిరం ఉంటే అందరూ ఒక చోటకు వస్తారు, అందరూ ఐక్యతగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డల కులగోత్రాలు లేవు, రంగులు లేవు, భేదాలు లేవు, ఆస్తుల ఐశ్వర్యాలు ఏమీ లేవు, అందరూ క్రీస్తు బిడ్డలుగా అని చెప్పటానికి ఒక మందిరం దేవుని ఆరాధించటానికి కట్టి ఆరాధించుకోపోండి అన్నాడంట. ఇప్పుడు యేసుకి ఆ ఇంట్లో ఒక అవసరత వచ్చింది. ఏం అవసరత వచ్చిందంటే, దాసుడు రోగిష్ఠుడయ్యాడు, పనుడు రోగిష్ఠుడయ్యాడు. పెద్దలు పంపిస్తే పెద్దలు చెబుతున్నాడు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు అర్హుడు. ఎందుకో తెలుసా? ఇదివరకు మన ప్రజలకు సమాజ మందిరం లేదు, అందరి దగ్గర అందరూ ఒక చాటుకు వచ్చి ఆరాధించే వాళ్ళు కాదు. ఆ పిల్లలు ఇటు, ఈ పిల్లలు ఇటు, అక్కడ ఇక్కడ అందరూ తిరిగే వాళ్ళే, దేవుని ఆరాధించే స్థలం లేదు. కానీ ఆయన మాత్రం కట్టి చూపించాడు, అందుకనే మనం ఆరాధించుకుంటున్నాం. మరి ఆయన నీ పని చేస్తే నువ్వు ఆయన పని చేయాలొద్దా? ఆయన నీ పని చేశాడు, నువ్వేం వచ్చేం చేయాలా? ఆయన పని చేయాలని బ్రతిమాలినప్పుడు యేసు ఏం చేస్తున్నాడు అక్కడ? చదవండి తర్వాత. కావున యేసు వెళ్ళాడా? యేసు నీ ఇంటికి రావాలి అంటే నువ్వు చేసే పని చూడు ఎలాగ ఉండాలి. మొదట ఆయన ఏమో మంచి నిర్ణయం తీసుకోబట్టి కుటుంబం దీవించబడ్డదే. రెండో, ఆయన చేసి కట్టించి చూపించినందుకు యేసు వారితో ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి అధికారి ఇంటికి బయలుదేరాడంట. అంటే చేసిన పని ఎంత ఎంత మంచిదై ఉండాలి. మందిరం అంటే ఏమనుకున్నారు? మందిరం అంటే చాలా విలువైనది, గొప్పదే. దానిలో మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పని మనకు బ్లెస్సింగ్ రావటానికి కారణం అవుద్ది. విచిత్రం ఏంటంటే అధికారి రాలా, పెద్దలనే పంపించాడు. ఇంత కార్యం నా పట్ల చేశాడా, నా మందిరం పట్ల చేశాడా, నేను వస్తానప్పా అన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వచ్చి, ఆ ఇంటికి వస్తుంటే ఆ శతాధిపతి అంటాడు, నువ్వు నా ఇంట్లోకి ఎందుకులే, మాట మాత్రం సెలవు అయ్యా అన్నాడు.
ఆ తర్వాత ఏం జరిగింది? ఒక్క మాట, అబ్బా యేసుక్రీస్తు వారి నోట్లోంచి వచ్చే మాటను చూడు ఎట్ట విలువగా భావిస్తున్నాడో. అమ్మా ఇంకా గంట ఉండన్నమ్మా వాక్యం చెబుతామంటే మాత్రం ఇంక అందులోంచి నవరత్నాలు వచ్చినా మేము రామంటారు. మేము ఉండం. చెప్పేది 100 మందికి అధికారి యేసుక్రీస్తు వారి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆయన నోట్లో నుంచి ఒక మాట వస్తే చాలు నా దాసుడు లెగిసి కూర్చుంటాడు. చూడు ఎంత విశ్వాసం ఉందో. యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తున్నాడు ఆ ఇంటికి? ఆయన ఏం చేశాడు? మందిరం విషయంలో కట్టినాడు. యేసుక్రీస్తు వారు మెచ్చి వస్తున్నాడు ఆ ఇంటికి. ఈ శతాధిపతి అంటాడు, నా ఇంట్లోకి ఎందుకులే మాట అయ్యా అంటున్నాడు. అంటే ఆయన నోట్లోంచి వచ్చే మాట అంత ఇష్టం, అంత బలమైనది అనుకుంటున్నాడు ఆయన. అరే అప్పుడు దేవుడు ఆశ్చర్యంతో, అరే ఇజ్రాయేలీలలోనైనాను ఇంత గొప్ప విశ్వాసము నేను. యేసుక్రీస్తు వారు వచ్చింది ఎవరి దగ్గరికి? ఏ ప్రజల దగ్గరకు వచ్చాడో? పుట్టింది ఎవరిలో? ఇజ్రాయెల్లోనేగా. పెరిగింది అక్కడేగా. వాళ్ళ కోసమే వచ్చింది, అవునా? కానీ వాళ్ళకి లేదంట అంత విశ్వాసం. శతాధిపతికి ఉందంట. ఆశ్చర్యపోయి ఈ మందిరంలో ఉన్న వాళ్ళకి లేదే, కూటం పెట్టాలి వాళ్ళ ఊరి పల్లెటూరుకు పోయే. ఇజ్రాయేలీలోనైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదే. నా ప్రజలను ప్రేమించి మందిరం కట్టినాడు, నా ప్రజలను ప్రేమించి ఆరాధన స్థలం ఒకటి సిద్ధం చేసినాడు. కానీ నా నోట్లోంచి వచ్చే మాట అంత పవర్ ఉందన్న విశ్వాసం ఇతనికి కలిగింది. మరి పక్కన ఒక్క మాట సెలవి, ఒక మాట చెప్పు, నీ భర్త తాగుబోతుతనం నుంచి విడిపిస్తాడు. అంతే. ఎందుకంటే నువ్వు తీసుకున్న మంచి నిర్ణయం, నా సన్నిధి, నా సంఘం, నా మందిర విషయంలో నువ్వు అంత మంచి నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసావు కాబట్టి నా నోట్లోంచి ఇప్పుడు నీ ఇంట్లో రోగంతో ఉన్న నీ పనివాడి దగ్గరకు వస్తుంది చూడు అన్నాడు దేవుడు. వెంటనే వాక్ రిలీజ్ చేసిండు. ఇంకా బా నువ్వు అన్నట్టుగానే అయిపోయింది, పో లేచి కూర్చుంటాడు అతను అన్నాడు. చివరి వచనం చదువు. వచ్చారా? ఆ దాసుడు స్వస్థ చిత్తుడై ఉండుట అయిపోయిందా? స్వస్థపడ్డా? లేచి కూర్చున్నాడంటమ్మా. అంత పవరు. మొదటి అద్భుతం తీసుకున్న నిర్ణయమే తీసుకున్నాడు. రెండో అద్భుతం మందిరం కట్టించినాడు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.